మహిళలను గౌరవించడం ముందుగా నేర్చుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కండవల్లి లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్య హెచ్చరిక చేశారు. రాజకీయాల విమర్శలు సహజమైనప్పటికీ మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. హోంమంత్రి వంగలపూడి అనితపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని, ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత ఉండాలని అన్నారు. మీరు ప్రజల్లో ఉన్నారా, అడవుల్లో ఉన్నారా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు అన్నిటినీ గమనిస్తారు. అలాంటి తీరు మంచిది కాదని హెచ్చరించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంపై తమ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయటం లేదని కండవల్లి లక్ష్మి పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేయటం మానుకోవాలని అంబటి రాంబాబుకు సూచించారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రుల ద్వారా ఒక విషయం, గత ప్రభుత్వంలో చేసినటువంటి ఆయన మినిస్టర్గా చేశారో, ఎమ్మెల్యేగా చేశారో మీడియా మిత్రులకి తెలుసు, ప్రజలకే తెలుసు. ఆయన ఎవరో కాదు, అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారికి సోషల్ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, మహిళను ఎలా గౌరవించాలో ముందర నేర్చుకోండి. అంబటి రాంబాబు గారు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని మీరు ఏమన్నారో ప్రజలందరూ చూస్తున్నారు. మీరు ప్రజల్లో ఉన్నారా, అడవుల్లో ఉన్నారో మీరు తెలుసుకోండి. ముందు మహిళను గౌరవించడం కూడా చాలా మంచిది, అది నేర్చుకోండి. మీరు ఏదో మీడియా ముందుకు వచ్చేసి వర్రూతులు ఊగేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది మంచి పద్ధతి కాదని ఒక తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలుగా తెలియజేస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు ఎవరైనా సరే మీ ప్రభుత్వాన్ని మా నాయకులు ఎవరు విమర్శిస్తలేదు. మీరు పని పాట లేకుండా మీడియా ముందుకు వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, హోమ్ మినిస్టర్ అనిత గారిని గౌరవం లేదు, సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. అది ముందర మీరు తెలుసుకోవడం చాలా మంచిది. ఆవిడ ఒక ఎస్సీ దళిత మహిళా నాయకురాలు, ముందర దృష్టి పెట్టండి. ఆవిడని మీరు మీ ప్రభుత్వంలో ఎంత అరాచకమైన పరిపాలన చేశారో, ఇంట్లో భోంచేసి మహిళని కూడా చూడకుండా లాక్కెళ్ళిపోయారు, కాలరించుకొని మీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు. అప్పుడు మీ కింద పనిచేసిన తొత్తులండి పోలీసు వారు. ఇప్పుడు మాకు ఎంత తొత్తులు పనిచేస్తున్నారని చెప్తున్నారు మీరు. అప్పుడు మీకో న్యాయం, మాకో న్యాయం అండి. హోమ్ మినిస్టర్ అనిత గారిని మీరు చేస్తున్న వాక్యాలపై రాజానగరం నియోజకవర్గం నుంచి దళిత మహిళా నాయకురాలకు ఖండిస్తున్నాను. మీరు మహిళను గౌరవించడం నేర్చుకోండి. ముందు మీ ఇంట్లోని కూడా మహిళలు ఉన్నారు సార్. మీరు మహిళలను గౌరవిస్తే, ఇంట్లో మీరు గౌరవించారనుకో, బయట మమ్మల్ని మీరు గౌరవిస్తారు. ఒక సొంత చెల్లెల్లాగా, అన్నదమ్ముల్లాగా మేము పోవాలని మా కూటమి ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. కానీ మీరైతే మీ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా ముందుకు వస్తే చంద్రబాబు గారిని తిట్టాం కాదు, లోకేష్ బాబుని ఆడేసుకున్నాం కాదు అని మీరే తిరగనేర్పారు మాకు. మీరు చేసిన పరిపాలన దృష్టిలో పెట్టుకోండి. మీ నాయకులు ఏ అమ్మఒడి ఇచ్చేసారు, లేకపోతే ఏ పథకాలు ఇచ్చేసారు అనుకున్నారు. మీ నాయకులు గుళ్ళు నింపుకున్నారు, మీ నాయకులు బ్యాంకు నిధులు నింపుకున్నారు, పేద ప్రజలను అడ్డెట్టుకొని. అది దృష్టి పెట్టండి. మా నాయకులు ప్రతిదీ కూడా ప్రజల్లోకి వస్తున్నారు, అభివృద్ధి చేసి చూపిస్తున్నారు, సక్రమంగా పరిపాలిస్తున్నారు. అది మీరు ఓర్వలేక మీ ఇష్టం వచ్చినట్టు ప్రలోభాలు సృష్టించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కుల రాజకీయాలు ఎప్పుడైనా ఉన్నాయండి? ఎన్టీ రామారావు గారి కాడి నుంచి, రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి ఎక్కడైనా కుల రాజకీయాలు జరిగినాయా? మీరు వచ్చారు, కుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ తెలుస్తున్నాయో లేవో నాకైతే తెలియదు. కానీ సార్, ముందర మా దళితుల జోలికి వస్తే మటుకు మా తడాకేటో చూపిస్తాం. లెగదీయాలన్నా దళితులే, తొక్కాలన్నా దళితులే. అది దృష్టి పెట్టుకోండి. ముందర దళిత మహిళా నాయకురాలు, ఆవిడ హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. ఆవిడకి గౌరవించడం నేర్చుకోండి. అంబటి రాంబాబు గారు, మీరు పెద్దవారు సార్, మీ చెల్లెలు లాంటి దాన్ని. మహిళను గౌరవించండి ముందు. అంతేగాని మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోము. మమ్మల్ని రెచ్చగొట్టకండి. మేము సహనంతో, దమ్ముతో, ధైర్యంతో ముందుకెళ్తున్నాం, ఓర్పు సహనంతో ముందుకెళ్తున్నాం. మీరు ఇష్టం వచ్చినట్టుగానే మాట్లాడి మా మహిళలను గౌరవించకుండా మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోము. మేము బడిత పూజలు చేస్తాం, మాకు చేతనవును. మా నాయకుడు మాకు క్రమశిక్షణ నేర్పించారు. ఆ క్రమశిక్షణ పక్కనెట్టామంటే మీకన్నా చాలా స్పీడ్గా ముందుకెళ్తాం, చాలా రెబల్ స్టార్లం కూడా. కానీ మా నాయకుడు నాయకత్వం ఇచ్చారు, దానికి కట్టుబడి సభ్యత, సంస్కారం మాలో ఉంది కాబట్టి మేము ముందుకు సాగుతున్నాం. హోమ్ మినిస్టర్ అనిత గారికి మీరు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ఊరుకునే ప్రసక్తి లేదు. అలాగే మన కృష్ణమాదిక్ గారికి చెప్తాం, మన సోషల్ మీడియాలో మీరు చెప్తున్నారు, కృష్ణమాదిక్ గారికి చెప్తాను, ఆవిడకి చెప్పనంటున్నారు. మీరు హోమ్ మినిస్టర్ అనిత గారిని అన్నారు కాబట్టే మా కృష్ణన్న గారు ముందుకు వచ్చారు. అది దృష్టి పెట్టండి. హోమ్ మినిస్టర్ అనిత గారికి మీరు క్షమాపణ చెప్పాలని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ మంచి పరిపాలన పరిపాలించే నాయకుడిగా పేరు తెచ్చుకోండి.
అంతేగాని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. దళితుల జోలికి రాకండి, గౌరవించండి, మహిళలను గౌరవించండి, ఎస్సీలు గౌరవించండి. ఎస్సీ మహిళే కదని చిన్న చూపు చూస్తే తర్వాత పరిణామాలు వేరేగా ఉంటాయి.